who find himself in a raging 9,000 crore loan default scam. I'm Vijay Mallya. So it's not just huge, it is humongous. Nothing else comes close. హలో గైస్, విజయ్ మాల్యా. ఈ పేరు ఈ వ్యక్తి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ అవ్వచ్చు, ఆర్సీబీ టీమ్ అవ్వచ్చు, ఇలా 1-2 కాదు, చాలా వ్యాపారాలు చేసిన వ్యక్తి. ఇండియాస్ వన్ ఆఫ్ ద ట్రిలియనియర్. అయితే March 2, 2016లో ఆయన ఇండియాను వదిలేసి వెళ్ళిపోయారు. దానికి కారణం ఏంటో మీలో చాలా మంది తెలిసే ఉంటుంది. 9,000 కోట్లు బ్యాంక్స్ దగ్గర లోన్ తీసుకొని తిరిగి కట్టలేక ఇండియా నుంచి అప్స్కౌండ్ అయిన ట్రిలియనియర్. అలాంటి 9 సంవత్సరాల తర్వాత యూట్యూబ్ పాడ్కాస్ట్ తో ఫస్ట్ టైం ఇంటరాక్ట్ అయ్యారు. పాడ్కాస్ట్ 4 hours ఉంది భయ్య. అందులో కొన్ని మెయిన్ పాయింట్స్ ఏంటంటే, ఆయన బ్యాంక్స్ నుంచి 9,000 crores లోన్ గా తీసుకున్నానని చెప్తున్నారు, కానీ ఆయన తీసుకుంది మాత్రం 6,000+ crores మాత్రమే అని చెప్తున్నారు. దాంతోపాటు చాలా బ్యాంక్స్ కి సెటిల్మెంట్ ఆఫర్ ఇచ్చాను, బట్ వాళ్ళు రిఫ్యూజ్ చేశారు. వాళ్ళకి కావాల్సిందంతా 14,000 crores అన్నట్టుగా చెప్పారు. They wanted 14,100 crores. That's why they didn't accept it. ఇలా చాలా విషయాలు పాడ్కాస్ట్ లో షేర్ చేస్తున్నారు భయ్య. సో మీలో ఆ పాడ్కాస్ట్ ఎంతమంది చూశారు? సో మీ ఒపీనియన్ ఏంటి? కింద కామెంట్స్ మెన్షన్ చేయండి. అండ్ అలాగే వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మాత్రం మర్చిపోకండి.